గత 3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం సందర్భంగా చేసినటువంటి పర్యటనకు విపరీతమైనటువంటి జనపోటు. ఎక్కడ చూసినా కూడా విపరీతంగా జనాలంతా వచ్చి ఒక్కసారైనా ఆయన కనపడాలా, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలనేటువంటి తాపత్రయం. ఈ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా నేను ఉండడం చూసి అనేక మంది నా దగ్గరికి అన్న ఒక్కసారన్నా సెల్ఫీ తీపించన్నా, ప్లీజ్ అన్న జగన్మోహన్ రెడ్డిని కల్పించండి అని చెప్పి కొన్ని వందల మంది నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ వేల మంది అక్కడే ఉన్నారు. వేల మంది కూడి ఒక ఫోటో ఇస్తే చాలు అని చెప్పేసి, ఒక సెల్ఫీ అన్న ఇస్తే చాలు, ఒకసారి కరచాలనం చేస్తే చాలు, ఒకసారి ఆయన పలకిస్తే చాలు అని చెప్పి వేల మంది ఆడ కాసుకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నేను ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఓపిక నేను ఏ నాయకుల్లో కూడా చూడలేదు. నిన్న ఉదయం 10 గంటలకు బయలుదేరితే ఆల్మోస్ట్ 7 అవర్స్ ఆయనతో పాటు ఉన్న అదే కారణం నేను ప్రయాణం చేసిన. అడుగున ఆడోళ్ళు, ముసలోళ్ళు, రైతులు ఎవరు వచ్చినా కూడా అందరితో ఓపిక కూర్చొని మాట్లాడేటువంటి ఆ యొక్క మంచి సాంప్రదాయము, ఆ తర్వాత ఆయన పలకరింపు, ఆయన చిరునవ్వు వేశారని చెప్పి వాళ్ళందరూ చేస్తున్నారు. దానికంటే ఎక్కువ ఓపిక 7-8 గంటలు కంటిన్యూస్గా నిలబడాలంటే ఎవరికి సాధ్యం కాదు. కానీ ఈరోజు కూడా ఉదయం దాదాపు 9-9:30 గంటలకు వచ్చినట్టున్నారు ఇంట్లో నుంచి బయటికి క్యాంప్ ఆఫీస్లోకి. అప్పటి నుంచి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇంకా బహుశా నాకు తెలిసి ఇంకా 2-3 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఆయనకు ఆ ఓపిక ఎట్టిచ్చారో దేవుడు, ఆయన ఎట్లా నిలబడి మాట్లాడుతున్నాడో కానీ తెలియదు. కానీ ఇప్పుడే నేను సవాల్ విసురుతున్న ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, ఆ తర్వాత ఈ యొక్క TV5 మీరు రండి, ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, పిలుచుకొని పోతాను అడిగి ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర. ఆ జనసందోహం ఆయన చూడాలనేటువంటి ఆత్రంతో, ఒక క్రేజ్తో ఉండారో, లేకుండా ఉంటే ఆయన నిలదీస్తారనుకుంటారో తెలుసుకుందని మీరు సిద్ధం.